హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నిన్నైతే ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాను కదా, ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఇదంతా ఏంటంటే ఒక నైస్ వైట్ గ్లాసీ పేపర్తో నేను స్టిక్ చేస్తాను. అప్పుడు కొంచెం బ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. సో ఆ ఒక్కటే ఉంది దీనికి. అండ్ వేరే ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ పెయింట్ జాబ్ అయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే కాకపోతే నిన్న చిన్న మిస్టేక్ అయింది. పింక్ పెయింట్ ఎక్కువ డైల్యూట్ అవడం వల్ల పైకి మార్క్స్ వచ్చేసాయి అనమాట. సో పైకి అలా వెళ్ళకూడదు, బట్ వెళ్ళింది. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేనైతే ఇప్పుడు ఇది వైట్ పెయింట్ చేయాలి. అండ్ కిందకు కూడా కొంచెం వెళ్ళింది, కొంచెం కాదు ఎక్కువే వెళ్ళింది. సో అది కూడా నేను వైలెట్ కలర్తో దాన్ని కవరప్ చేసేస్తాను. అండ్ ఇది అసెంబుల్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే డీటెయిలింగ్ వర్క్ కొంచెం ఉంది, ఆ డీటెయిలింగ్ వర్క్ కూడా చేస్తాను, మీకు చూపిస్తాను ఎవ్రీథింగ్. సో ఈ పార్ట్ అంతా వైట్ పెయింట్ వేయాలి. సో ఇప్పుడైతే మాస్కింగ్ చేస్తున్నాను. సో సేమ్ వే ఈ రెండింటి కూడా నేను మాస్కింగ్ చేస్తాను. సో గైస్, ప్రాజెక్ట్ 2 అయితే పెయింట్ వర్క్ అయింది, వైట్ పెయింట్. అది డ్రైకి పెట్టాను. ఇప్పుడైతే ప్రాజెక్ట్ 3ని స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. సో దీని అసెంబ్లీ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో గైస్, బేసిస్కి పెయింట్ కూడా చేశాను, కాకపోతే డిఫరెంట్ వేలో పెయింట్ వర్క్ అయితే చేశాను, కొంచెం వర్క్ ఫాస్ట్గా అవ్వడానికి. అది కొత్త టెక్నిక్ అనమాట. సో ఈ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అసెంబుల్ చేస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ రెడీ. వీటికి మ్యాట్ బ్లాక్ పేపర్ అంటిస్తాను అనమాట. నిన్నట్లానే మొత్తం బోత్ సైడ్స్ స్టిక్ చేయాలి. ఇది బుగాటి థీమ్ అనమాట. సో బుగాటికి ఆల్రెడీ ప్రింట్ కూడా తీసుకున్నాను. సో జస్ట్ ఇవి స్టిక్ చేయాలి. సో వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, కంప్లీట్ అయిపోద్ది ఈరోజు.
సో గైస్, కోల్కతా నుండి వచ్చిన ఆర్డర్స్ 2 అయితే కంప్లీట్ అయిపోయాయి, మ్యాక్సిమం అయిపోయింది. సో ఈ కిందది నిన్న మీరు వ్లాగ్లో చూడొచ్చు, అండ్ ఈ పైదైతే ఈరోజు మొత్తం కంప్లీట్ అయింది. కాకపోతే ఇంకా ఇటువంటి అంటే ఈ అతుకులు అన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తే మంచి ప్రీమియం లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ వర్క్ అయితే చేస్తాను. అది చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఈ 2 ప్రాజెక్ట్స్, ఈ 2 డెలివరీకి కూడా ఇంకా రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు ప్రీమియం లుక్ కోసం ఏం చేస్తున్నా చూడండి. సో ఇది వైట్ గ్లాసీ స్టిక్కర్ పేపర్ అనమాట. ఇది మొత్తం ఆల్ సైడ్స్ స్టిక్ చేస్తాను. సో నిజంగానే ప్రీమియం క్వాలిటీలా కనబడుతుంది. జస్ట్ వాచ్ అండ్ సీ. సో గైస్, ప్రాజెక్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో చూస్తున్నారా ఎంత ప్రీమియం లుక్ అయితే ఉందో. మొత్తం వైట్ గ్లాసీ వేసేసరికి ఆ ప్రీమియం లుక్ వచ్చేసింది. సో ఇది కూడా చూడండి. లైట్ ఆన్ చేస్తాను ఒక్క నిమిషం. సో మొత్తం గ్లాసీగా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ప్రాజెక్ట్స్ 2. సో వీటైతే ఇంక కంప్లీట్గా పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఇంకా స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ చూపిస్తాను. నాకు తెలిసి ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అవసరం అయితే పడదు. ఎక్స్ప్లెనేషన్ అవసరం పడితే నేను మీకు చెప్తాను. మ్యాక్సిమం ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఫుటేజ్ ఉంటుంది, చూడండి.
సో గైస్ టైం అయితే 9:06 అయ్యింది. సో ఇప్పుడైతే వర్క్ ఆపుతున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది. బట్ పీసెస్ అనేవి అయిపోయాయి. బట్ స్టిల్ ఇంకా అసెంబ్లీ అంతా చేయాలి. బట్ అది స్టిక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో చూసారు కదా డక్ట్, ఇది డక్ట్ అండ్ ఇది ఫైర్ పైప్ అనమాట. సో ఈ రకంగా వస్తుంది ఇక్కడ. సో దీని టాప్ ఇలా వస్తుంది. ఈ టాప్కి ఇది స్టిక్ చేయాలి. సో ఈ స్టిక్కింగ్ వర్క్ ఇలాగా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రేపు మార్నింగ్ పెట్టుకుంటాను. అండ్ రేపు మార్నింగ్ ఇది అయిపోయిన తర్వాత మొత్తం 3 కూడా ప్యాక్ చేసేస్తాను. ఈ 2 కోల్కతా, సేమ్ కస్టమర్. ఇది బెంగళూరు వెళ్తుందనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వర్క్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో జస్ట్ వీడియోకి లైక్ చేయండి అండ్ కొత్తగా మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వర్క్ సపోర్ట్ చేయండి. సో తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాగ క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు. సో ప్లీజ్ షో సమ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. బాయ్.